Waiting. Over to you, Hariteja. Thank you, my dear friend, Vindhya. Hello, everybody. Good evening. సో ఈ సినిమా గురించి ఎక్కడ మొదలు పెట్టాలి అని అంటే మొదటి రోజు మా డైరెక్టర్ గారిని కలిసిన రోజు దగ్గర మొదలు పెడతాను. ఒక సినిమా నుంచి ఫోన్ వచ్చింది, లుక్ టెస్ట్, కలవాలి, కథ చెప్పాలి అంటే నార్మల్గా వెళ్ళినట్టే వెళ్ళాను. బట్ ఐ విల్ టెల్ యూ ద సిచ్యువేషన్. నేను ఎంటర్ అయ్యాను, సార్ లోపల ఉన్నారు. సార్కి గుర్తుందో లేదో నాకు చాలా బాగా గుర్తుంది. బికాజ్ ఆ రోజు నా ఫ్యూచర్ డిసైడ్ అయిందని నాకు అర్థమైంది. నేను డోర్ తీసిన వెంటనే బయట చెప్పారు, సార్ ఒంట్లో బాగాలేదండి అంటే, ఓ అవునా ఓకే అన్నాను. డోర్ తీసిన వెంటనే ఆయన దుప్పటి కప్పుకుని ఒక చైర్లో ఇలా కూర్చుని ఇలా వణుకుతూ నాకు కథ చెప్పారు. సో నేను ఆ రోజు అసలు షాక్ అయ్యా. జనరలీ ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం అంటారు. నాకు అక్కడ అర్థమైంది, ఓకే ఇదేదో లిటిల్ బిట్ కష్ట మూమెంట్ అని చెప్పి. అక్కడ మొదలైన తర్వాత చాలా జరిగాయి. ఈ సినిమాలో నాకు ఒక మంచి బరువు ఉన్న పాత్రని ఇచ్చారు. కానీ మనం కొంచెం బరువు ఉంటాం కదా, సో అది దిగడానికి రకరకాల కష్టాలు పడాల్సి వచ్చింది. కష్టాలు లైక్ డే 1 షూట్ వెళ్ళాను. ఆల్రెడీ 5 రోజుల ముందే ఫోన్ చేశారు, మేడం 5 రోజుల్లో షూట్ ఉంది కదా. అవును సార్ ఉంది సార్. అంతా రెడీ అంటే, ఓ రెడీ అంటే ఏంటి, పార్లర్కి వెళ్ళి నెయిల్స్ చేసుకోవడం కాదు, మీరు రేపటి నుంచి తిండి మానేయాలి మేడం, ఉపవాసం, మీరు జ్యూసెస్ మీద ఉండండి అండ్ నిద్ర కూడా మానేయాలి. సార్ షూటింగ్కి బతుకుంటానంటారా పోతానంటారా? మన షూటింగ్ హాస్పిటల్లోనే మేడం, ఏదైనా జరిగిన పక్కన అన్నీ ఉంటాయి రెడీగా, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇవన్నీ చేసి సెట్టుకొచ్చినా కూడా ఆయనకు అనుమానమే, ఈ పిల్ల ఏదో చేసింది, పడుకుంది లేదా గ్యాప్లో ఏదో ఒకటి తినేసింది అని. అందుకని ఏం చేశారు, లేదు మేడం సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ అని ఆ గ్రౌండ్ అంతా వాకింగ్ చేయించారు. ఇందులో క్యూట్ థింగ్ ఏంటంటే నాతో ఆయన కూడా నడిచారు. సరే ఏంటి సార్ ఇది అని అంటే, కొంచెం ఆ ఫీల్ రావాలి. మీరు మోస్ట్లీ నన్ను సినిమాలో గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే సంథింగ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ ప్లేడ్ దీస్ మెనీ డేస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత కష్టపడ్డాం, ఏం చేసాం, ఇవన్నీ పక్కన పెడితే ఆ ఎండ్ రిజల్ట్ ఉంటుంది కదా, కష్టం తర్వాత వచ్చే ఆ సుఖం చాలా బాగుంటుంది. సో నేనైతే మాత్రం ప్రతి షాట్లో అలాగే ఫీల్ అయ్యేదాన్ని. నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. కష్టపడి పనిచేయడం అనేది ఏంటనేది నిజంగా ఈ సినిమాలో నేర్చుకున్నాను. అంటే నాకు కష్టపడి పనిచేయడం రాదని కాదు, వచ్చు. బట్ వచ్చు కాబట్టే మా డైరెక్టర్ గారి మాట నేను వినగలిగాను, చేయగలిగాను. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ నేను ఆయన అనుకున్న ఆ మార్జిన్ని రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నిజంగానే ఇది చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్ర. నార్మల్గా నేను చేసే వాటి కన్నా డిఫరెంట్. అండ్ కమింగ్ టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, చాలా హిట్ సినిమాలు నాకు ఇచ్చింది, నాకెంతో పేరునిచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అగైన్ మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత ఇందులో మళ్ళీ చేయడం అండ్ వర్కింగ్ విత్ లయా గారు. సో ఫస్ట్ డేనే ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. లయా గారు మళ్ళీ వచ్చారు అమెరికా నుంచి, మళ్ళీ మా తెలుగులో వర్క్ చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ హ్యాపీ న్యూస్ ఫర్ అస్. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్, ఎప్పటి నుంచో. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పాలి ఈ సినిమా గురించి. అదేంటో నాకు అర్థం కాదు, నాకు మైక్ ఇచ్చినప్పుడే హీరోయిన్ హీరో వస్తారు అంటే మరి ఆ కాంబినేషన్ లో అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆయన ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు? పర్లేదు, నువ్వు చెప్పాయి పర్లేదు, వచ్చింది మా ఆనంద్ విహారీ కాబట్టి ఓకే. మా నితిన్ గారికి నేనే ఇంట్రొడక్షన్ ఇస్తా, ఇచ్చేయి. నాతో పాటు ఆలో కలిసి పనిచేసిన మా హీరో నితిన్ గారికి సాదర స్వాగతం. జయం సాయి భీష్మ, ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఇష్క్, చెప్పుకుంటూ పోతే చాలా చాలా లిస్ట్ ఉంది బాస్. బట్ అన్నిటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కాలర్ ఎగరేసుకొని మరి చెబుతూ ఉంటారు. హార్టీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ యాక్టర్ నితిన్ గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. Once again, hearty welcome to you, Nitin Garu. And yes, yeah, the speech continue చేయొచ్చు. అలా ఆ విధంగా ఆతో మొదలైన మా ప్రయాణం
ఇలా 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 గ్యాప్ లేకుండా సాగుతూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఆయన ఎప్పటికీ ఆనంద్ విహారీయే నాకు మాత్రం. సో అందరి గురించి చెప్పేశాను. ఇంకా చెప్పాల్సిందల్లా ఏంటంటే 4వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి మనసారా మా అందరినీ గౌరవించి ప్రేమించి సినిమాని చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇట్లు వింధ్యా ఫ్రెండ్ హరితేజ. థ్యాంక్ యూ సో మచ్ హరితేజ, థ్యాంక్ యూ. ఈ ఈవెంట్లో వీళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ ఆల్ దీస్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్ హియర్. సో స్టేజ్ మీదే ఉండవలసిందిగా కోరుతున్నాం. మరి ఇంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన తర్వాత కింద కూడా అంతే అద్భుతమైన పర్ఫార్మర్స్ ఉన్నారు కదా. మరి లయ గారిని, సప్తమి గారిని అండ్ వర్ష గారిని అండ్ అలానే దీత్యాని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ హరితేజ. మరి అందరూ కలిసి అద్భుతంగా 2 స్టెప్పులు వేస్తే ఈ వేదిక ఒక్కసారి కళకళలాడుతుంది. మరి మా మహాలక్ష్ములందరినీ కూడా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం టు ఆల్ ద బ్యూటిఫుల్ ఏంజల్స్ హియర్. నితిన్ గారు మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది కదండి. ప్లీజ్ నితిన్ గారు వచ్చి ఇలా నించున్నా పర్లేదండి, మాకు ఆ ఫ్రేమ్ చాలు. వద్దా నితిన్ గారు? అదే అదే పవర్ అంటే అదే దిల్ రాజు గారు. దట్స్ వై వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for being so sportive అండి. Thank you so much once again సుమన్, నీరజ్ టీమ్ అండ్ వేదిక మీదకి వచ్చిన మా పర్ఫార్మర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఆర్టిస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తాం. దట్ వాజ్ లవ్లీ, ఫెంటాస్టిక్. అలా 2 స్టెప్లు వేసి మొత్తం ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ మా వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వేణు గారు, ఇంకా సక్సెస్ మీట్లో మనం మిగతా స్టెప్స్ ప్రాక్టీస్ చేసి వద్దాం. అక్కడ ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయాలి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇవాళ ఈవెంట్కి మనం అందరం ఇక్కడికి విచ్చేసాం అండ్ దీని పేరు రిలీజ్ ట్రైలర్ లాంచ్ అని కూడా పెట్టాం. కాబట్టి నాకే ఐడియాలు రావట్లేదే ఈ రిలీజ్ ట్రైలర్ని ఎలా లాంచ్ చేయాలో. సో ఒక్కసారి నేనేం చేస్తానంటే మా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ రాజు గారు, ఈ ట్రైలర్ని ఎలా లాంచ్ చేస్తే బాగుంటుందంటారు? మీరు చెప్పండి. ఎనీ ఐడియాస్ ఫ్రమ్ యూ? మామూలుగా ఎవరికో మైక్ ఇచ్చి లాంచ్ అంటాము, కానీ ఈరోజు సంథింగ్ స్పెషల్ చేయాలి అంటే ఈ తమ్ముడు కథ పుట్టడానికి నాకు తెలిసి వేణుకి లత గారు ఉంటారు, వాళ్ళ సిస్టర్. లత గారు, మీరు స్టేజ్ పైకి రావాలి. అలాగే వేణుకి సినిమా ద్వారా, నితిన్కి ఈ సినిమా ద్వారా ఒక సిస్టర్ దొరికింది, అది వేణు వైఫ్ గాయత్రి. మీరిద్దరు డయాస్ మీదకి రావాలి. నిన్ను పిలవాల్సిన అవసరం లేదే, నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. సో ఈ అమ్మాయి యాక్చువల్ మా డైరెక్టర్ శ్రీరామ్ వేణు డాటర్, క్యూట్ గర్ల్. ఈ సినిమా చూసాక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే ఈ సినిమా చూసాక చాలా మార్క్స్ కొట్టేస్తుంది. క్లాస్లో ఈ సంవత్సరం దానికి 100 మార్క్స్ వస్తాయో తెలియదు, కానీ సినిమా చూసాక 100% 100 మార్క్స్ కొట్టేస్తుంది. సో ఇలా ముగ్గురు చేతుల మీదుగా, అలాగే సినిమాలో ఒరిజినల్ అక్క లయ గారు, సినిమాలో సిస్టర్, ఇలా 4 చేతుల మీదుగా ఈ రిలీజ్ ట్రైలర్ లాంచ్ అమాంతం పెంచేశారు. మరి మేమంతా కూడా ఒక వండర్ఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. July 4th ఇట్ ఈస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి అప్పటి వరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. దీత్య, రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ ద డయస్. లత గారికి, గాయత్రి గారికి అండ్ లయ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ రిలీజింగ్ దిస్ రిలీజ్ ట్రైలర్. ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే దీత్య తన ఎక్స్పీరియన్స్ని మనందరితో పంచుకోబోతుంది. అండ్ ఈ సినిమా
డాడీ డైరెక్ట్ చేశారు అండ్ నువ్వు ఎంతో అద్భుతంగా కనిపించావు ఈ ట్రైలర్లో. నీ ఎక్స్పీరియన్స్ గురించి నీ మాటల్లో, జనాలు జూలై 4th ఎందుకు రావాలంటావు థియేటర్కి, అది కూడా చెప్పాయి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ మూవీలో సెలెక్ట్ చేసినందుకు కార్తిక్ అన్నకి, సత్య అన్నకి థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో చెయ్యనిచ్చినందుకు నా అన్నకి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అలాగే చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అంటే ప్రతి వెపన్ ఏమీ తగలకుండా చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా అందరు చాలా బాగా చూసుకున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మూవీకి ఎందుకు రావాలి అంటే అది చాలా అమేజింగ్గా ఉండబోతుంది కాబట్టి అందరు వస్తారు. అలాగే చాలా మంచి రివ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిత్య, ఇంత స్వీట్గా అడిగాక చక్కటి రివ్యూస్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అయితే వన్ లాస్ట్ క్వశ్చన్, నాన్న ఇంట్లో నాన్నగా ఇష్టమా లేదంటే సెట్లో డైరెక్టర్గా ఇష్టమా? రెండు. ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలంటే? ఇంట్లో నాన్న, సెట్లో డైరెక్టర్. అలా ఏంటి రాజు గారు, అక్కడ స్కూల్లో 100 మార్కులు వస్తాయో లేదో అన్నారు, ఇది చూసి వేసేస్తారు 100 అక్కడ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా చాలా పాత్రల్లోనూ ముందు మాకు కనిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇంతసేపు ఈ ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడా మనందరినీ ఎంతో ఇంప్రెస్ చేసినటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి అజనీష్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికేస్తున్నాం వేదిక మీదకి. మరి కాంతార, విరూపాక్ష, మంగళవారం లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఆయన మ్యూజిక్ అందించడం జరిగింది. మరి ఆయనతో పాటు ఈ సినిమాకి ఆడియోగ్రఫీ ఇచ్చినటువంటి రాధాకృష్ణన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ పుష్ప 2, కాంతారా లాంటి సినిమాస్కి కూడా ఆయన ఆడియోగ్రఫీ ఇవ్వడం జరిగింది. ముందుగా అజనీష్ గారు విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. I'm feeling so happy to stand here and speak about the movie Tammudu. All the movies we get so many different experiences. Tammudu has his own experience while working. When we are working movies like Kantara, Virupaksha, Mangalavaram, these are the movies. Our movies, the core emotions inspire us to do the themes. Same like those movies, Tammudu, the core emotions of Tammudu has inspired me to compose many themes in background score. Especially once, when I was scoring background score for Tammudu, there is a scene. The director has so nicely has explained what is the importance of self-respect and one's individual integrity. When I was watching that scene, actually a tear rolled in my eyes because that drove me to compose the themes, whatever the themes in the earlier trailer and this trailer also. And that is what Tammudu is, I would say. And as a character, Nitin bro, you have nailed it. All the action sequence. And actually, I am the only son to my parents. And the emotions of sister and brother, that's a kind of new to me on screen to understand because I've since. But the way, when I was seeing as a brother, as a Tammudu, once I felt, ayyo, nakokka akka. I mean, I have cousins, but yeah. So I had that feeling. So it was very nice. All the cast in the movie, they have performed so well. And as I told, the values of life is the core emotion of this film. And I feel people should come to theaters to experience this, not only because of the emotions I'm telling,
for the theater experience. The Raja sir has mixed the movies so well. All my hit movies, whether it is Kantara, whether it is Virupaksha, whether it is Mangalavaram, whether it is Kirakpati, everything is mixed by Raja sir. So the same what we call that experience of theater experience, you should please don't miss. Please to come to the theaters and watch this. And it's time to thank all everybody. I thank Venu Cheta. With love I call him Cheta. So Venu Cheta, I'm so happy to work with you in this film. It's a new experience, and hope the audience, what I experienced while scoring music, I'm sure the audience is going to experience while watching in theater. And I thank Dil Raju sir and Sirish sir. I'm so happy, and I'm happy that the first movie it happened with Tammudu in this film to work with you, and the lyricist of our the songs, Ramalingeshwar sir and Shiva Garu. So I'm so happy that I can able to compose for Ma Bagalamukhi such a divine song, sir. I'm very fortunate to work with you and all the technicians in the film. And if I have to talk about the visuals, means our DOP, I suddenly am forgetting the name. Guhan sir. And our editor sir. I'm so the movie looks and the flow of the film is so nice. I would say the flow of the movie is another plus for the film, your edit, sir. I'm so happy, and Rajeta, you should come. And I make music, he makes my music more beautiful in theaters. Thank you so much for a wonderful introduction. And I'm so lucky to be part of this project, I should say, because not every time we get, like, I'm a sound designer for, like movies. So for importance of sound is very rarely happens in movies. But for this movie, Tammudu, I think from the moment we met, he was completely telling that, this movie, we are going to narrate so much of things with sound. So I think I can't explain everything, but my sound should talk in the theater. You should come and watch it in the theater. You will experience what we are trying to say here. Normally this, sound technicians won't be coming into the stage. I come out of the studio. So this time we were working on the trailer today. So he dragged me out of the studio. Come to the place. You should be there in the stage. And thank you for that, bringing me here. Thanks for the mix. Thank you so much. It was a fun ride, actually. He's a man, but with a mother heart he has. And Cheta, I'm so happy. Thank you for Tammudu. Raju sir and Sirish sir, thank you for Tammudu. That's it. And all the technicians and the musicians who work with me, my partner Bobby Garu, all the musicians, I thank them for all their hard work. It's been a hectic last week, so we are done. Hope you all enjoy the movie in theaters. Please come to the theaters and watch. Don't miss the experience of Tammudu. థ్యాంక్ యూ సో మచ్ అజనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణన్ గారు. అడుగుదామండి, అది శ్రీరామ్ గారు మీరు అడుగుతారు క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఏం అడుగుదాం? కాదు, మిమ్మల్ని చెటా అన్నారు కదా, అంటే మీరు అన్నయ్య, ఇప్పుడు ఆయన తమ్ముడు కదా, ఆయన్ని అడుగుదాం. సెట్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారా అండి? సారీ, నాట్ ఇన్ సెట్స్, అంటే ఈ వర్క్ విషయంలో మ్యూజిక్ పరంగా ఇది కాదు మళ్ళీ ఇది చేయి, అది కాదు ఇది చేయి అని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? యా, లేదు. సి he never forced me. Ajana, he called me Ajana and I call him Cheta. Both we call is Baya. అంటే వయసు తగ్గించుకోవడానికా? No. అన్న. Okay. So it that I break the ice while working. So see, I have seen him working. Whatever the character he has written for the sister in the film, he is the same guy inside that. Wow. He's so man with so integrity, and with the and when it comes to his work, he's so obsessed with his work, and he will never, if you 1% takva iste, he will opkono. He wants 10% there.
And what can I say more than this as a director? Yeah. Yeah, and we feel so fearless while working because he's there as like a wall. What he wants, he know what he wants, and he will take what he wants from us. అందుకనే అలా సినిమా బై సినిమా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. Yes. మరి హౌ డిఫరెంట్ వాస్ దిస్ అండి కంపోజింగ్ మ్యూజిక్ ఫర్ తమ్ముడు? See, usually, you can see with the situations. We have a devotional song in a movie called Tammudu. Yeah. Usually we expect a dance number and item number. So he never went out of the script for the when it comes to songs. Ajana, this is what the scene is. Here I want a devotional song, Jai Bagalamukhi. Here a situation is that Boo and Two song is there. So that's what that's what give the theater experience, because he is keeping the audience with the flow of the film. He is never because we want a song. He is never put a song in that. So that is what I liked, because he's in the cinema, he's in the mood, and he carried. We just finished we saw whole output. Then I told what you told on the first day, Cheta, it is there. I'm saying it on the theater. వండర్ఫుల్. చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటివన్నీ వింటుంటాం. మరి సౌండ్ డిజైనర్ గారు చేసినటువంటి రాధా కృష్ణన్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఐఎమ్ షూర్ మీరు ఆల్రెడీ సినిమా చూసేశారు, మీరు ఫస్ట్ ఆడియన్స్ కాబట్టి మన ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్స్కి రావచ్చు ఆన్ July 4th? They should come to the theater to experience a wonderful movie. And see, a cinema is all about sound and light. So light is always used in a very big manner, but not sound is being 100% utilized for the movie, right? Yes. So, but that experience, I think that this time you will understand what the importance of silence. So in theater, normally making noise is different, making silence is different. So in this movie, you're going to experience what the silence says. Wonderful. So yeah, I think this movie will be different in that sense actually. ఓకే, సో నిశ్శబ్దాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి మనం అయితే తమ్ముడు సినిమాకి వెళ్ళిపోవాలి. సో విషింగ్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చూసాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ లో మిమ్మల్ని పిలిచినప్పుడు తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్, తమ్ముడు ఆడియోగ్రఫీ ఇచ్చినటువంటి మన రాధాకృష్ణన్ గారు అని గౌరవంగా మేము పిలవాలి, గర్వంగా పిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ జెంటిల్మెన్. థ్యాంక్స్ అ లాట్. మరి అదనమాట సంగతి. మరి ప్రతి టెక్నీషియన్తో మాట్లాడుతూ ఉంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మనమైతే తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను వేదిక మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. అంతకంటే ముందు శిరీష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఎన్నో అద్భుతమైన సినిమాలకు నిర్మాతగా మనం చూస్తూ వస్తున్నాం. శిరీష్ గారు ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేశారు. తమ్ముడుని కూడా మన ముందుకు తీసుకురాబోతున్నారు ఆన్ July 4th. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మరి ఈవిడ ఏదైనా ఒక కథని ఎంచుకున్నారు అని అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది. ఆ సినిమాలో ఏదో ఉంటుంది, థియేటర్స్కి రప్పిస్తారు. షీఈ్ నన్ అదర్ దాన్ సప్తమి గౌడ గారు. ఆల్రెడీ కాంతారాతో ఆవిడ ఏంటో మనకి తెలుసు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆవిడని మనం చూసాం. కాకపోతే తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ డెబ్యూ మూవీ ఇదే అవ్వబోతుంది, తమ్ముడు. సో హార్టీ వెల్కమ్ టు యూ సప్తమి. అండ్ తమ్ముడు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు మా అందరికీ? అందరికీ నమస్కారం, ఎల్రిಗೂ నమస్కార. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు బికాజ్ ఇట్స్ బిన్ అ 2 years జర్నీ ఫర్ దిస్ డే. Another 3 days we'll be able to watch the movies in theaters on 4th of July, and it's been a wonderful experience. Firstly, I'd like to thank Sriram Venu sir for giving me the opportunity to be a part of this movie. It was an amazing experience. Thanks to Guhan sir. Had a wonderful time shooting with sir at Araku. I think all those days we spent in enhancing the character, all of that. Thank you so much. Thanks to the entire direction department. Karthik and Satya, I've irritated them a lot. And thanks to them for taking all of that and still saying hi and treating me nicely. And thanks to Dilraju sir, thanks to Nitin, thanks to Varsha Bollamma, thanks to Laya ma'am, thanks to all of you. I mean, I'm very happy to be a part of this cinema. And again, I've mentioned this quite a few times. Thanks to my dear friend Danny. I think he was amazing to work with, so thanks to him and all of you
please come to the theatres on 4th of July. Thanks to Radha Krishna sir too, and Ajneesh. I mean, this is my third cinema with Ajneesh sir as the music director. So I'm just hoping everybody likes my character Ratna. It was a lot of fun playing the character. It's a very quirky, different character. So I had a lot of fun. So please come to the theatres on 4th of July. You'll have a great visual experience along with amazing audio and amazing performances by everybody in the cast. So yeah, hoping to see you all on 4th of July in the theatres. థ్యాంక్ యూ సో మచ్ సప్తమి గారు. Thank you. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ్ముడు సినిమా మీకు ఒక పెద్ద బ్రేక్ ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you. అండ్ ఇన్నిసార్లు మీరు ప్లీజ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ ఎప్పుడు బుక్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank బీయింగ్ you. హియర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఆవిడ ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎందుకంటే సినిమాలో చాలా ఇయర్స్ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా సరికొత్తగా ఆవిడ పరిచయం చేసుకోవడానికి వస్తున్నారు. అండ్ ట్రైలర్లో చూస్తే ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్లో ఈ సినిమాలో మనం ఆవిడ్ని చూడబోతున్నాం అనేటువంటి హింట్ అయితే మనందరికీ కూడా లభించేసింది. మరి స్వయంవరం, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ, ఇలా చెప్తూ పోతే చాలా చాలా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆవిడ ఎప్పటికప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అక్కడ కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా ఒక కొత్త జర్నీతో మనందరినీ ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ వెరీ బ్యూటిఫుల్ లయ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. లయ గారు ప్లీజ్. హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు. మరి తమ్ముడు గురించి మీ మాటలు ప్లీజ్. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఈ ట్రైలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఈ సినిమా కథ మొదట్లో విన్నప్పుడు చాలా డిఫరెంట్గా, నేను ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్ అని నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను సింగిల్ చైల్డ్. నాకు సిబ్లింగ్స్, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎవరూ లేరు. సో ఈ ఎమోషన్స్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఇది కూడా ఒక రకంగా సినిమా జర్నీలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. సో ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు చాలా ప్రిపరేషన్తో, అంటే ఫోటో సెషన్ దగ్గర నుంచి తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత లుక్ టెస్ట్, ఇలా ఎవ్రీ స్టేజ్లో నాకు ఒక టెస్ట్ లాగా నేను ఒక టెస్ట్ పాస్ అవుతున్నాను. ఒక్కొక్క టెస్ట్, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఐ థింక్ ఇవాళ ఇక్కడ వరకు వచ్చాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమాలో ఇంత జర్నీ చేసినందుకు. 6 months అని చెప్పి 2 years అయింది అని చెప్తున్నారు. ఇంకో 10 years అయినా కూడా ఐ విల్ బీ very happy and proud to be part of this film andi. So there is no regrets at all. Thank you very much sir. And alage ee సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళతో ఒక స్పెషల్ జర్నీ ఫర్ ఆల్మోస్ట్ 80 to 90 days అనుకోండి మీ ట్రావెల్డ్. సో ఎవ్రీ వన్ చాలా స్పెషల్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ దట్ ఆర్ బిహైండ్ ద కెమెరా, వాళ్ళకి పేరున ఈ సినిమాకి కాంట్రిబ్యూట్ చేసింది ఎంతో మనం చూస్తున్నాం. ఇది మాటల్లో చెప్పలేను, ఒక పర్సన్కి అట్రిబ్యూట్ చేయలేను. కాబట్టి ప్రతి టెక్నీషియన్కి పేరున నా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. ఇక్కడ వరకు ఇంత బాగా వచ్చిందంటే మీ కృషి చాలా ఉంది.
అలాగే నేను మోస్ట్ డిసిప్లిన్డ్ అనుకున్నా కూడా అప్పుడప్పుడు పెయిన్ టాలరెన్స్ కొంచెం తక్కువ నాకు. సో సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాలి అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏముంది ఈజీ, ఇది చాలా ఈజీ అనుకొని సరే సార్ అస్సలు మీకెందుకు, నేను అసలు చేస్తాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు చేస్తూ ఉంటే ఇవాళ కొంచెం పెయిన్, మళ్ళీ ఆ పెయిన్ మీద మళ్ళీ నెక్స్ట్ డే చేసేసరికి ఇంకొంచెం, మళ్ళీ ఆ పెయిన్ మీద ఇంకోసారి చేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ తగులుతుంది మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ మీద మళ్ళీ పరిగెత్తడం మళ్ళీ ఇంకొంచెం, అలా ఆ పెయిన్ టాలరెన్స్ చాలా చాలా తక్కువైపోయి కొన్నిసార్లు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ యాజ్ వెల్ ఫర్ మోటివేటింగ్ మీ. అలాగే ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఇన్నాళ్ళు నా పాత సినిమాలు అన్నీ చూసి ప్రేక్షకులు ఎంత అయితే అభిమానించి ప్రేమించారో, మీ ప్రేమ మళ్ళీ తమ్ముడు టీం మొత్తానికి మీ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటాను. జూలై 4న మీరు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, అలాగే శిరీష్ గారు అండ్ రాజు గారికి, అలాగే నితిన్ గారికి అండ్ ఎవ్రీవన్ హూజ్ దేర్, హూజ్ ద రీజన్ వై ఐమ్ హియర్, అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, ma'am. Can't wait to watch you on big screen. So July 4th it is, guys. కాబట్టి మార్క్ చేసి పెట్టుకోండి మీ క్యాలెండర్స్ అన్నిటినీ కూడా. సో లయ గారిని సరికొత్తగా మనం అందరం కూడా చూడబోతున్నాం ఇన్ థియేటర్స్. మరి ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే అమ్మా ఉంటుంది వర్ష బొల్లమ్మ. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ హర్. మరి మిడిల్ క్లాస్ మెలడీస్ అండ్ ఊరు పేరు భైరవ కోన, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్లో ఆవిడ్ని మనం చూస్తూ వచ్చాం. అండ్ ఇప్పుడు తమ్ముడుతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ వర్ష, హియర్ వి గో. అందరికి నమస్కారం. కొంచెం టైం తీసుకుంటాను, పర్లేదులే. మేము రోజుకి ఒక 2 hours రీల్స్ చూసుకొని వేస్ట్ చేస్తాము. సో ఒక 5 minutes నాకు ఇవ్వండి. సో ఫస్ట్లీ నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ శ్రీరామ్ వేణు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్నిసార్లు నాకంటే నా మీద మీకే నమ్మకం ఎక్కువ ఉంది. ఈవెన్ ఐ వాజ్ లైక్, ఈ పొట్టి పిల్లకి ఇది కెన్ షీ డూ ఇట్ అని, బట్ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు నేను పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని చాలా డల్గా వచ్చి మేకప్ అన్న ఉన్నారు, హెయిర్ అన్న ఉన్నారు, అందరూ స్టార్ట్ చేయబోతున్నారు. యూ లైక్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఐమ్ లైక్ సార్ ఏం, యూ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, అట్లీస్ట్ హెయిర్ యూ డింట్. సో ఇలాంటి ఫేస్ని కూడా బాగా చూపించినందుకు గుహన్ సార్, సమీర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు సార్ అండ్ రాజు సార్ అండ్ శిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిన్న మీ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది దిల్ రాజు డ్రీమ్స్ అని. సో దట్ ఈజ్ ఐ థింక్ అ గిఫ్ట్ టు కామన్ మ్యాన్ అనుకుంటాను. ఒక గైడెన్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలంటే ఇట్స్ చాలా కష్టం, నాకు తెలుసు. సో ఐ థింక్ ఫర్ ఎనీ లైక్ టెక్నీషియన్, ఫర్ కెమెరామెన్, ఫర్ ఎనీబడి ఇట్స్ అ హ్యూజ్ గిఫ్ట్. సో థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్. అండ్ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్స్, you're always getting new talents to this industry. So talents like Saptami Gowda and Swasikani kuda ee movie dwara meeru industry ki తీసుకొచ్చారు. So thanks for that. And Nitin garu, I think you're one of the most kindest, sweetest, nicest and most joyful person I have come across. And నేను మీకు సారీ చెప్పాలి, బికాస్ ఫారెస్ట్లో ఏంటి నెట్వర్క్ లేదు కాబట్టి నా కుళ్ళు జోక్స్తో మిమ్మల్ని చంపేశాను. బట్ యూ స్టిల్ హ్యాడ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ టు ఎవ్రీ వన్ ఆన్ సెట్. అండ్ Laya ma'am, you are such a sweetheart. You are a darling and you're such an inspiration to a lot of us. And మీ పేరు లయాని ఉల్టా చేస్తే అయల్, I love you.
అండ్ నాకే తెలుసు. అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇట్స్ నాట్ ఈజీ. మీరు చేసింది, యూ వర్క్డ్ రియలీ హార్డ్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ గైస్. అండ్ yeah, so and నాకు ఇంకా I really honestly want to thank someone, that is the light department, because నేను నితిన్ గారు మేము అనుకున్నాము a lot of times మేము స్పాట్కి ఒక 6 o'clock వస్తాము అండ్ 2కి షూట్ అయిపోతుంది, వెళ్ళిపోతాము. బట్ దే యాక్చువల్లీ వుడ్ కమ్ at 3 PM అండ్ కొండ ఎక్కి లైట్ సెట్ చేసి దే వుడ్ బీ దేర్ ఫర్ సో లాంగ్. మనకి యాక్చువల్లీ లైట్ ఇచ్చి they used to be in Chikati, so that was such an amazing thing. So light department, crane department, art department, camera department, andarki pedda thank you, because you guys don't expect any praise or any fame name, you just do it. So thank you, and big thanks to our pillars, 2 pillars, Satya and Karthik. Thank you so much. And నేను చాలా టైమ్స్ ఇంట్లో మూవీ చూసేటప్పుడు ఐఎమ్ లైక్, ఓ ఈ మూవీ థియేటర్లో చూడాల్సింది. లైక్ మూవీస్ లైక్ నేను మగధీర థియేటర్లో చూడలేదు, సో ఐ వాజ్ లైక్, ఓ ఇది థియేటర్లో చూడాల్సింది. అండ్ ఆర్య థియేటర్లో చూడలేదు. లాట్ ఆఫ్ మూవీస్, జురాసిక్ పార్క్, జుమాంజీ, అదంతా నేను చూడలేదు. సో దిస్ ఈజ్ వన్ సచ్ మూవీ దట్ మీరు థియేటర్లో చూడలేదంటే విల్ బి లైక్, ఓ నేను థియేటర్లో చూడాల్సింది, ఎందుకు చూడలేదని యూ విల్ గెట్ రియలీ అనాయిడ్. సో ప్లీజ్ ఇది థియేటర్లో చూడండి. ఇట్స్ అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, అండ్ అజనీష్ గారు హ్యాస్ గివెన్ సచ్ అమేజింగ్ మ్యూజిక్. సో ఇట్స్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్లోనే చూడండి. July 4th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వర్ష, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ మన ప్రొడ్యూసర్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే కంటే ముందు మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి మేకింగ్ వీడియో తీసుకొచ్చేస్తున్నాం. ఆ మేకింగ్ వీడియో చూసిన తర్వాత మన ప్రొడ్యూసర్స్ని ఇన్వైట్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ద మేకింగ్ వీడియో ప్లీజ్? అందరికీ ఒక బ్యూటిఫుల్ మెమరీని ఇచ్చారు ఈ సంక్రాంతికి. మరి ఆ తర్వాత ఇప్పుడు తమ్ముడుతో కూడా మనందరినీ మరొకసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన ఫేవరెట్ దిల్ రాజు గారిని అండ్ శిరీష్ గారిని. వావ్, ఏంటండి ట్విస్టుల మీద ట్విస్టులు, టర్న్స్ మీద టర్న్స్. కమాన్ నితిన్ గారు, ఇక్కడ ఏదో జరగబోతుంది. హాయ్ అండి. అంటే ఈ సినిమా గురించి నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడని చెప్పాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. సో నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను. July 4th వస్తున్నాడు సినిమా తమ్ముడు. ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది 3 కోసం అండి. ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్. తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ 2 years ఎంతో నా ఒక్కడికి తెలుసు. సో అదంతా డీటెయిల్గా నేను July 4th మాట్లాడతా. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా నుంచి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ July 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. అండ్ థర్డ్ది, ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్. ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఒక్కసారి అందరూ, వర్ష అండ్ లేయ గారు, సత్యం నాకు మామూలుగా సినిమా హీరో మెయిన్, డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్. అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్ష చెప్పినట్టు కష్టపడ్డ మా కెమెరా టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. బట్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్టులు అందరినీ. ఎందుకంటే 80 days ఫారెస్ట్లో, దాంట్లో 30-40 నైట్స్ ఉంటాయి, 40-50 డేస్ ఉంటాయి. చెప్పులు లేకుండా, ఏం లేకుండా, జ్వరాలు వచ్చిన, ఫుడ్ పాయిజనింగ్ అయినా, కాళ్ళు కట్ అయినా, ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ 7 షార్ట్ అంటే ఎవ్రీడే యూస్ టు బీ ఆన్ సెట్స్ బై 6 o'clock. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దే యూస్ టు వర్క్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్. ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు అయిపోయేది. మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టిన టార్చర్కి. కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో ఐ వాంట్ యు ఆల్ టు గివ్ దెమ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్.
థ్యాంక్ యూ మీన్స్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ గుడ్ అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల్లో కొంచెం లో ఉన్నాను బట్ నాకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజ్ గారు నాకు బూస్ట్ ఇస్తూ నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ లేదు మనం కొడుతున్నామని ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు, ఆ మాట నేను జూలై 4th చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడను. సో థ్యాంక్ యూ అంకుల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా ఇంట్రడక్షన్ అవసరం లేకుండా స్ట్రైట్ అవే మైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చేశారు. July 4th ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. మీరందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఫర్ షూర్. శిరీష్ గారు, సెంటిమెంట్ వైజ్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మాట్లాడతారో సినిమా హిట్ అవుతుంది సార్, కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాల్సిందే. గుడ్ ఈవినింగ్. తమ్ముడులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ వేణు, ఈ సినిమా రేపు ఎంత హిట్ అయినా క్రెడిట్ నీదే. నువ్వు పడ్డ కష్టం, ఈ సినిమాకి వన్ మ్యాన్ షో. ఈ సినిమాకి మేం చేసింది తక్కువ, నువ్వు చేసిందే ఎక్కువ. ఈ సినిమా సక్సెస్ అనేది నీది. సక్సెస్ గట్టి కొడుతున్నాం. అది రేపు 4th తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. నితిన్, నాకు తెలిసి నువ్వు అంతగా ఎంజాయ్ చేసింది జయం ఉండొచ్చు, తర్వాత గుండె జారి గల్లంతై ఉండొచ్చు, కానీ ఆ రెండింటిని మించి ఈ సినిమాని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది కన్ఫామ్. యాజ్ ఏ ప్రొడ్యూసర్లుగా మేము ఇస్తున్నాను ప్రామిస్. థ్యాంక్ యూ. అండ్ బ్రో సారీ అదీష్ బ్రో, నేను మీ రీల్స్ కొన్ని విన్నాను ఆర్ఆర్లో, అసలు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇస్మాక్ సౌండ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో అది July 4th ఆడియన్స్లో వస్తుంది, మీకు అదే చెప్తారు. అండ్ రాజ్ బ్రో, మీ మిక్సింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మా గోవన్ సార్, మీ మేకింగ్ అయితే అసలు సదిరిపోయింది. సినిమాలో మీ ముగ్గురి వర్క్ విల్ స్టాండ్ అవుట్ వన్స్ దే సీ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఈ స్మాల్ స్క్రీన్లో అర్థం కాదు, కానీ ఆ స్క్రీన్లో మట్టుకు మీ ముగ్గురు వర్క్ విల్ లిఫ్ట్ ద ఫిలిం టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ పెద్ద NFDC చైర్మన్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికి నమస్కారం. 23, 22, 21 ఏంటి చెప్పండి? ఏంటి మా ఏజా? కాదు. నితిన్ జయం సినిమాతో 20 years కంప్లీట్ చేశాడు. దిల్ సినిమాతో 22 years కంప్లీట్ చేశాం. ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు 21 years కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఓన్లీ కోఇన్సిడెన్స్. ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం. మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో 22 years, మాకంటే ముందు 1 year సీనియర్ మాకు జయం సినిమాతో. సో ఆర్యా సినిమాకు జూనియర్. సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ 21 years మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు. అండ్ కమ్ టు ద తమ్ముడు. ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్. గుహన్, శేఖర్, రాధా గారు, అజనీష్ అండ్ VFX ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్న విత్తుల గారు. టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే, ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరినీ బెండ్ తీశాడు. అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది. ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే, తర్వాత గుహన్. ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు, ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. గుహన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు. థ్యాంక్ యూ శేఖర్. తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్, వెయిట్. అండ్ VFX ఈ సూపర్వైజర్. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాలు ఉంటే
వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ 2 hours విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జొన్నవిత్తుల గారు ఇందాక మాట్లాడారు, అమ్మవారు సాంగ్ రాశారు. ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారు సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ జొన్నవిత్తుల గారు. అండ్ అజనీష్, సో ఇందాక వీళ్ళు అన్న అని మాట్లాడుకున్నారు, కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఇస్ ప్రూవ్డ్. కాంతారకు కావచ్చు, విరూపాక్షకు కావచ్చు చెప్తున్నారు. ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అజనీష్. ఈ సినిమా వేణు విజన్కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది. క్రెడిట్ గోస్ టు అజనీష్. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సౌండ్ లేకుండా చూశాను. సౌండ్తో పాటు రాధా గారు వీరు ఫైనల్ మిక్స్. థ్యాంక్ యూ రాధా గారు. అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా వేణు టీం. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే 21 years జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ, ఎంసీ అప్పుడు కానీ, వకీల్ సాబ్ అప్పుడు కానీ ఆ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో మా సపోర్ట్ తీసుకునేవాడు అనుకుందాం. కానీ ఈ సినిమాకి వాళ్ళిద్దరు ఎవరు? కార్తిక్ అండ్ శివ. ఇద్దరు రండి పైకి. సత్య, కార్తిక్ అండ్ సత్య. ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరినే పక్కన పెట్టుకొని ఇప్పటికి కూడా ఇక వీళ్ళిద్దరితోనే లెఫ్ట్ రైట్ ఏడి సత్య ఇట్రా వీళ్ళిద్దరే. చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఉన్న ఇద్దరు లెఫ్ట్ రైట్ వేణుకి. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ సత్య. ఐ నో మీ హార్డ్ వర్క్. రేపు ఫ్యూచర్లో ఆర్య సినిమా అప్పుడు వేణు బ్యానర్లోకి ఎలా వచ్చి దర్శకుడు అయ్యాడో మీరిద్దరు నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. అది మీ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ టెక్నీషియన్స్ అయిపోయారు, ఆర్టిస్టులు. సప్తమి గారు, లయ గారు, వర్ష, నిత్య, దీత్య సినిమాలో దీత్య అండ్ ఇంకొకరు మిస్ అయ్యారు, ప్రోగ్రాంకు రాలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ గుత్తి క్యారెక్టర్. నితిన్ నువ్వు కూడా ఇటు రావాలి. ఏదేది ముందుకు రా. సో ఇప్పటివరకు టెక్నీషియన్స్ అయిపోయింది కదా. రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. సో పంచపాండవులని మనం విన్నాం కదా. నితిన్ కాకుండా ఉమెన్స్ ఉమెన్స్ ఏమంటాం? వాళ్ళు 5 అవుతాయి. పంచమహానారులు అంట. ఇప్పుడే జొన్న విత్తల గారు చెప్పారు. సో వేణు చుట్టూ మన నితిన్ చుట్టూ సినిమాలో వీళ్ళు 4 ప్లస్ ఈ 5 వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ రేపు మీకు స్క్రీన్ పైన 5 గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి. ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే నితిన్తో పాటు వీళ్ళు 5 కూడా హీరోలకు అనౌన్స్ చేసేయచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా. థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దీత్య అండ్ నితిన్. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం. సౌండ్ సరిపోలా.
ఎందుకంటే అందరము సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు. సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తే మొన్నే నాకు ఇంటర్వ్యూలో చెప్పాను. ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాల్ ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ నితిన్. సో ఫైనల్గా మై 21 years జర్నీ. అలుగుతాడు, ప్రేమిస్తాడు, కొట్లాడతాడు. మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి సార్ ఆగువేను, నీకేం కావాలి చెప్పు, మేము చేస్తాం కదా అంటే. మా ఎస్విసిలో 21 years ఈజ్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే. ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు. ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో మాదేదైనా తప్పు జరుగుతున్నా మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు. సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం. నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని. పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు, మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని. కానీ ఇందాక నేను చెప్పేశాను మీ అందరికి ఇండైరెక్ట్గా, ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు, ఒక్కొక్క ఆర్టిస్టు ఎలా చేశారు అని. అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం? ఓన్లీ డైరెక్టర్. ఎస్, ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకుముందు తను తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై 4th రోజు తెలియబోతుంది. థ్యాంక్ యూ వేణు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, సంక్రాంతికి వస్తున్నాం జూలై 4th రోజు. తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది. పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్. రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ సారీ సప్తమి, ఇంత ఉంది ఫర్గట్ టు టాక్ అబౌట్ యూ. సో ఈ సినిమాలో తిన హీరోయిన్ అండి. సో ఈ సినిమాలో మా ఇద్దరు అంటే ఇప్పుడు చెప్పొచ్చాము, ఇప్పుడు చెప్పొచ్చు కదా మా ఇద్దరు వర్క్. ఓకే. అండ్ ఇందాకే నితిన్ నేను శిరీష్ గారు అనుకున్నాము 4th వరకు వెయిట్ చేయాలా, 3rd రోజే చూపిస్తే సినిమా అయిపోద్దని. 3rd రోజే చాలా సెంటర్లలో ప్రీమియర్ షోస్ వేయబోతున్నాం. ఏవే అనౌన్స్మెంట్స్ కావాలనుకున్నారో ప్రతి ఒక్కటి వచ్చేసింది. బట్ శ్రీరామ్ గారు మాట్లాడే కంటే ముందు ఒక గ్రూప్ పిక్చర్ అండి. సో రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. అందరికీ నమస్కారం అండి. దీన్ని మీరు ప్రీ రిలీజ్ అనుకున్నా, ట్రైలర్ రిలీజ్ అనుకున్నా, ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, నితిన్ ఫ్యాన్స్కి అందరికీ, ప్లస్ టీవీలో చూస్తున్న వాళ్ళకి, వెబ్లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను టాప్ నుంచి మొదలెడతానండి. యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం, కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికి మనం టైం తీసుకోము. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఈ 3 సినిమాలలో ఎప్పుడు నేను రాజుగారి గురించి కానీ శిరీష్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాజుగారు చెప్పిన మాటలు అవి నిజం. మేము ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పకపోయినా రాజుగారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, హర్షిత కానీ, హర్షిత్ కానీ, ఆశీష్ కానీ, మేడం గారు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మమ్మల్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకోవడం అనేది. నాకు రాజుగారితో ఆ జర్నీ ఉండడం కూడా నాకు అంటే ఒక మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ రాజుగారితో. సో నేను జూలై 4th తర్వాత నేను అది మాట్లాడతాను. కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి నాకంటే కూడా
ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయన శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా, ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు తీస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు. రాజు గారు అంటే యాక్చువల్గా రాజు గారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యాను అని అనుకుంటున్నాను 100%. కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు. దెన్ నితిన్ బ్రో, నేను నితిన్ డార్లింగ్ అంటాను, డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఎప్పుడో నేను పని చేయాలి, చేయలేకపోయాను, బట్ ఈ సినిమాతో కుదిరినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఒక అన్కండిషనల్ సపోర్ట్ అని అంటే ఏమైనా చెప్పొచ్చు, టైమింగ్ వైజ్ కానీ, వర్క్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, లెంత్ వైజ్ కానీ అన్నిట్లలో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు నాకు. మీకు అందరికీ తెలుసు చిన్న ఇంజురీ కూడా అయింది, అది ఇంకా రికవరింగ్లో ఉంది. మళ్ళీ ఏం చేసినా కానీ ఇంజురీ అది బయటకు వస్తుంది. ఒక డిఫరెంట్ అవతారంలో మాత్రం నితిన్ని చూస్తారు, నితిన్ డార్లింగ్ని. డెఫినెట్గా నేను ఫ్యాన్స్కి డెఫినెట్గా మీరు యూ విల్ ఎంజాయ్ హిమ్ అండ్ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఏం మాట్లాడాడు, 4th తర్వాత మాట్లాడతాను నేను కూడా ఇప్పుడు అందరికీ థ్యాంక్సే చెప్తున్నాను, 4th తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ కమింగ్ టు మై ఫ్యామిలీ, నాకు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కష్టపడి చేసాము ఈ సినిమాని, కానీ లొకేషన్లో నా పాప నా వైఫ్ ఇద్దరు ఉండే ఒక అవకాశం దొరికింది నాకు. ఎక్కడున్నా కానీ అలా చూస్తే ఒక చిన్న ధైర్యం వచ్చేది. సో నేను చాలామంది డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో వర్క్ చేస్తారు అది ఇది అనుకునేవాడిని, కానీ అలా వర్క్ చేయడం వల్ల వచ్చే ధైర్యం ఏంటో నాకు ఈ సినిమా తర్వాత అర్థమైంది. సో థ్యాంక్స్ టు మై వైఫ్ గాయత్రి అండ్ మై డాటర్ దీత్య. సో తను క్యారెక్టర్ కూడా వేసింది ఇందులో. ఈరోజు మా అక్కగారు సపరేట్గా ఈ సినిమా ఫంక్షన్ కోసం వచ్చారు, మా బావగారు మా అక్కగారు. సో మా అక్కకి మా బావగారికి అందరికీ థ్యాంక్స్. సో కమింగ్ టు ద ఆర్టిస్ట్ లయ గారు, ఫ్రమ్ ద టాప్. లయ గారు ఆవిడ చెప్పారు 10 years అని, నిజంగా కూడా ఆవిడ 2 years సిన్సియర్గా ఇక్కడే ఉండిపోయారు. సో నేను ఏంటంటే థ్యాంక్స్తో పాటు ఐ వాంట్ టు టెల్ సారీ టు అవర్ ఫ్యామిలీ, వాళ్ళ కిడ్స్కి, వాళ్ళ శ్రీ గారికి, అందరికీ. షీఈస్ బీన్ లాక్డ్ ఫర్ 2 years హియర్. షీ డిడ్ ఎవ్రీథింగ్ అండి. ఆవిడ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో, ఒక క్యారెక్టర్ కోసం ఏం చేయగలగాలో చేశారు ఆవిడ. రేపు ప్రొద్దున మీరు గ్యారంటీగా స్క్రీన్ మీద కొత్త లయ గారిని చూస్తారు, ఎందుకంటే ముందు లయ గారు వేరు మనకి, ఈ సినిమాలో లయ గారు వేరు. అండ్ వర్ష ఏంటంటే ఒక డాటర్ లాగా, దిత్యాన్ని ఎలా చూస్తానో నేను వర్షను అలానే చూస్తాను. సో వెరీ వెరీ డెడికేటెడ్. తను ఈ సినిమా కొరకు స్పెషల్గా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో అందరికీ యాక్షన్ ఉందండి, హీరో గారితో పాటు అందరూ యాక్షన్ చేశారు ఈ సినిమాలో. సో షీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వర్ష, అండ్ థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ. అండ్ సప్తమి కూడా షీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, వెరీ కమాండబుల్ జాబ్, హార్డ్ వర్కింగ్ జాబ్. సో తను కూడా చాలా, అందరు ఈ సినిమా కోసం ఏదో ఒకటి కొత్తది నేర్చుకున్నారండి. నితిన్ గారు ఆర్చరీ నేర్చుకున్నారు, సప్తమి గారు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, లయ గారు చెప్పులు లేకుండా ఎలా వాక్ చేయాలో నేర్చుకున్నారు, వర్ష కిక్ బాక్సింగ్ నేర్చుకుంది, గుత్తి అని ఒక క్యారెక్టర్ ఉందండి, ఆవిడ చుట్ట తాగడం బస్సు నడపడం ఎలా నేర్చుకుంది. ఆవిడకి చుట్ట తాగడం ప్రాక్టీస్ కోసం నేను 100 చుట్టాలు ఇచ్చాను, 100 చుట్టాలు లాగింది ఆవిడ. ఓ బస్సు హైర్ చేసుకొని బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. సో థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ ఆల్ యువర్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు నితిన్ గారు చెప్పినట్టుగా అక్కడ ఒక ఫ్యామిలీ ఉందండి, దే ఆర్ ద రియల్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఎమోషన్ వాళ్ళ మీద రన్ అవుతుంది. రాజా గారు, భాను గారు, అక్షర, తనుజ గారు అండ్ మురళి గారు, ఎవ్రీబడి, మోక్షు. సో ఎవ్రీబడి నాతో అందరికంటే నా వంశీ అండ్ రోహిత్, ఎవ్రీబడి నాతో పాటు నా తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది ఆ ఫ్యామిలీ మాత్రమే.
సో థ్యాంక్స్ అండి. వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టారు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎగ్గొట్టారు. ఎవ్రీడే లైక్ శాంతి గారు, ఎవ్రీబడి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. సో ఈ సినిమా రాజుగారు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్కి మెయిన్ కారణం ఏంటంటే టెక్నీషియన్స్ అండి. ఈ సినిమాకు కుదిరిన టెక్నీషియన్స్, ముఖ్యంగా కమింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్గా సేదు గారని, ద మ్యాన్ హూ షాట్ దంగల్ అండ్ తారే జమీన్ పర్, ఆయన స్టార్ట్ చేశాడు ఈ సినిమాని. కొన్ని కారణాల వల్ల ఆయన కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాత సమీర్ గారు వచ్చారు, దాన్ని అలానే సమీర్ గారు కంటిన్యూ చేశారు. సమీర్ గారి తర్వాత ఆయన ఒక కారణం మీద బయటకు వెళ్ళాల్సి వస్తే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి వెళ్ళారు. అప్పుడు ఎవరు వస్తారని అనుకుంటే గుహన్ గారు వచ్చారు. గుహన్ గారే దగ్గర ఉండి, అంటే గుహన్ గారు చేసింది అంటే ఒక కెమెరామెన్ కంటే ఎక్కువ అండి. ఎందుకంటే ఇద్దరి వర్క్ని మ్యాచ్ చేస్తూ ఒక థర్డ్ డిఓపిగా కనిపించకుండా దాన్ని బ్యాలెన్స్ చేశారు. ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా దగ్గరుండి డిఐ దగ్గర నుంచి ఆయన ఇంటికి వెళ్ళి 3 days అయింది, ల్యాబ్లోనే పడుకుంటున్నారు ఆయన. గుహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డైరెక్టర్ అండి, అందుకొరకే యూ విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్స్ టు ఎ నెక్స్ట్ లెవెల్. చాలా 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 థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ గుహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డైరెక్టర్ శేఖర్, అడవులలో పడి తిరిగి కాళ్ళు చేతులు అన్నీ పగలగొట్టుకున్నామండి. ఈయనకు ఒక స్ట్రాంగ్ టీం ఉంది. బాలు అని ఒక మనిషి ఉంటాడు, నాలానే లావుగా, చూడ్డానికి లావుగా ఉంటాడు కానీ చాలా వర్క్ చేస్తాడండి. ఈయన టీము, ఈయన బాయ్స్ అందరు చాలా 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 వర్క్ చేశారండి. గాంధీ, కిరణ్, వాళ్ళు అందరూ సెట్ అసిస్టెంట్స్ అందరూ చాలా 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 హార్డ్ వర్క్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శేఖర్ గారు. దెన్ ఈ సినిమాలో చాలా సీజీ ఉందండి. ఓంకార్ గారు ఈ సినిమాకి ఈజ్ ద సీజీ కోఆర్డినేటర్, సీజీ సూపర్వైజర్ అండ్ ఆన్లైన్ సీజీ ప్రొడ్యూసర్. కానీ ఈయనతో పాటు ఇంకొక సీజీ సూపర్వైజర్ ఉన్నాడండి మా సెట్లో, మా అసోసియేట్ డైరెక్టర్ సత్య. తను కూడా ఈక్వల్లీ వర్క్డ్ ఆన్ ద సీజీ సైడ్ సార్. సో హీ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్. దెన్ ద లైఫ్ ఆఫ్ ద ఫిలిం అజ్జన్న, ఐ కాల్ హిమ్ అజ్జన్న డిడ్ ఈ వెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. ఎందుకని అంటున్నానంటే ఈ సినిమాకి 2 సార్లు ఆర్ఆర్ చేశారండి. 2 times ఈ డిడ్ ఇట్. ఎందుకంటే 2 times చేశాడంటే నచ్చలేదని కాదండి, ఫర్ ద బెటర్మెంట్. ఆయన ఒక్కసారి చూసుకొని ఇదంతా బాగుంది అని అనుకున్న తర్వాత దీన్ని ఎలా బెటర్ చెయ్యాలి అని ఒక ఎంటైర్ ఫిలిం, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఫిలిం మళ్ళీ ఆర్ఆర్ చేసి ఈ సినిమా నేను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అజన అంటే సినిమాలో పనిచేస్తున్నప్పుడు మనకు టెక్నీషియన్స్ దొరుకుతారండి, అరుదుగా మంచి హ్యూమన్ బీయింగ్స్ దొరుకుతారు. ఈజ్ ఎ గుడ్ ఎట్ హార్ట్ హ్యూమన్ బీయింగ్. ఐ థింక్ అంటే ఆయన ఎలా చేస్తే ఐ విల్ బీ హిస్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ లాంగ్. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నాకు వకీల్ సాబ్లో పిఎస్ వినోద్ గారు దొరికారు, ఈ సినిమాకి అజ్జన దొరికాడు. అండ్ రాజాగా ఆర్కే సార్ ఈజ్ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ ద సౌండ్ మిక్స్. అండ్ మీరందరూ మొన్నే తగ్గేదేలే అనే సినిమాకి మిక్స్ చేసింది ఈయనే. ఓకే, సో హీఈస్ డన్ ఆల్ అక్రాస్ ద ఫిల్మ్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని సినిమాలు మిక్స్ చేశారు. సో ఆయన టైం దొరకడం కష్టం. లక్కీగా ఈ సినిమాకి ఆయన మాకు టైం కేటాయించగలిగారు అజ్జన్న వల్ల. థ్యాంక్ యూ సార్. ఐ హ్యాడ్ ఏ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ యూ ఇంకా మాకు అవ్వలేదు, ఇంకా వెళ్ళి ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఇంకొక 6 గంటల పని ఉంది. సో థ్యాంక్ యూ రాజా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ జొన్నవిత్తుల గారు ఒక సాంగ్ రాయాలి అని జొన్నవిత్తుల గారిని అప్రోచ్ అయినప్పుడు మీరు నమ్మరండి, ఆయన నేను ఎగ్జాజరేషన్ కోసం చెప్పట్లే, గంటలో పాట రాసేశారండి. చెప్పగానే రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. సార్ మీరు రాసినంత పాండిత్యం నాకు తెలియదండి అని అంటే, డైరెక్టర్గా మీరు కన్సీవ్ చేశారు, మీకు నచ్చకపోతే నేను ఏదైనా మారుస్తానన్నారు. పాడడానికి ఇబ్బంది వస్తే నిజంగా కూడా చాలాసార్లు లైన్స్ మార్చారు. సార్ మీలాంటి పెద్దవారు మీ కలం మా సినిమాలో ఉండడం మా అదృష్టం అండి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఆ సాంగ్ మేబీ ఇప్పుడు మామూలుగా ఉండొచ్చు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పటికీ ఈ సాంగ్ నిలబడుతుందని నేను కోరుకుంటున్నాను సార్. 100% నిలబడుతుందండి. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు ఏంటంటే రాజు గారు అప్పుడప్పుడు వస్తారు, శిరీష్ గారు అప్పుడు వచ్చి పుష్ చేసి వెళ్తారు. కానీ మాకు ఒక టీం ఉందండి, మా ప్రొడక్షన్ టీం. ఎవ్రీబడి డిడ్ ఏ కమాండబుల్ జాబ్. స్పెషల్ ఈపీ రవి, తను మాతో పాటు అంటే నేను రాజుగారిని అడగలేను, శిరీష్ గారికి రీచ్ అవ్వలేను, నా కోపాన్ని నా అన్నింటినీ భరించింది రవియే.
సో రవి రాకన్నా ముందు జబీర్ కూడా ఉన్నాడు. గేమ్ చేంజర్ వల్ల జబీర్ రాలేకపోయాడు. తర్వాత రవి ఆ జాబ్ చూసుకున్నాడు. థ్యాంక్ యూ రవి అండ్ మేనేజర్స్ ఆంజనేయులు గారు, మోహన్, ఎవ్రీబడి. లాస్ట్లో మా శ్రీధర్ వచ్చి అలా గోల్డెన్ టచ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, ఎంటైర్ వెంకటేశ్వర క్రియేషన్స్ స్టాఫ్కి అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ కమింగ్ టు మై టీమ్ అండి, ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కార్తిక్, సత్య, అనదర్ కార్తిక్, సూరు అండ్ రాజు, ఎవ్రీబడి అండి. అండ్ ఐమ్ సారీ అండ్ ఐ ఫర్గాట్ టు థ్యాంక్ మై ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు అండ్ వాళ్ళ అసిస్టెంట్ శ్రీను, వేస్ డన్ అంటే ఒక 6 నెలలు మేము ఎడిటింగ్ రూమ్లోనే ఉన్నామండి ఈ సినిమా ఎడిట్ చేస్తూ. సో అంత ఫుటేజ్ తీసాము. సో దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేయడానికి ఈ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైం. థ్యాంక్స్ ప్రవీణ్ గారు అండ్ థ్యాంక్స్ టు శ్రీను. అండ్ స్పెషల్ ఇప్పుడు రాజు గారు చెప్పినట్టు అండి, ఇంత పెద్ద పర్సనాలిటీ వేసుకొని ఒక 2 పర్సన్ని లెఫ్ట్ రైట్గా పెట్టుకొని ఈ జర్నీ లీడ్ చేయగలిగాను. నన్ అదర్ దెన్ కార్తిక్ అండి. సో ఈయన గురించి రాజు గారికి ఆల్రెడీ తెలిసింది. ఆయన రాజు గారు ఓపెన్గా ఒక ఆఫర్ ఇచ్చేశారు ఆల్రెడీ ఈయనకి. సో ఈ పెన్ను మీద పేపర్ పెట్టినప్పటి నుండి ఈజ్ దేర్ విత్ మీ అండి. ఈజ్ ఏ టాలెంట్ టు లుక్ ఫార్వర్డ్. ఈ వర్క్డ్ వెరీ 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 హార్డ్ అండి. అనదర్ వన్ ఈజ్ మై, నేను ఇద్దరిని పిల్లలాగానే చూస్తానండి. ఐ కాల్ దెమ్ పెద్దోడు చిన్నోడు. ఓకే. సో వీడు ఏంటంటే వీడికి అంటే అసలు ఒక టెక్నికల్గా ఎంత బ్రిలియంట్ అంటే వీడు కెమెరామెన్కి, నాకు, సీజీ కోఆర్డినేటర్ కూడా వీడు గైడ్ చేస్తాడు. అంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది వీడికి. ఎంటైర్ సీజీ మొత్తం ఈ సినిమాలో తనే చూసుకున్నాడు. వెరీ 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 హార్డ్ వర్కర్స్ అండి వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం ఈ సినిమా డెఫినెట్గా జరిగేది కాదండి. 100% థ్యాంక్ యూ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు దెమ్. డెఫినెట్గా వాళ్ళు మంచి డైరెక్టర్స్ అవుతారు గ్యారంటీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మిస్ చేస్తుంటే నన్ను క్షమించండి. థ్యాంక్స్ టు మై పిఆర్ఓస్ అండ్ విష్ణు, సురేష్, శ్రీను గారు, డబ్బింగ్ ఇంజనీర్ అర్జున్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాయిస్ని ఫైండ్ అవుట్ చేస్తూ చాలా కష్టపడ్డాం. నెక్స్ట్ మీ ఇంటి పనులు, మీ ఇంటి వాచ్మెన్, థ్యాంక్ యూ చెప్పు. సో అందరికీ డెఫినెట్గా మా ఇంటి పనులు, మా ఆఫీస్ బాయ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడి. అండ్ ఐ మిస్డ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్. గుహన్ గారి అసోసియేట్ డిఓపి ఉంటారండి, అరుణ్ అని. గుహన్ గారు 3 రోజులు ఉన్నాడు, ఆయన 10 రోజుల నుంచి ల్యాబ్లోనే ఉన్నాడు. సో థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఇంకెవరైనా మిస్ చేస్తుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. నేను ఈ సినిమా గురించి ఏం మాట్లాడట్లేదండి, ఈ సినిమాలో పనిచేసిన పర్సన్స్ గురించే మాట్లాడుతున్నాను. జూలై 4th తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. వేణు ఇంత మాట్లాడాడంటే మంచి 2.5 గంటల మంచి సినిమా మీకు చూపించడం కోసమే, అంతే. ఆయన ఇంతే మాట్లాడాడు, టోటల్గా చెప్పేశాడు. థ్యాంక్ యూ వేణు. అండ్ ప్రతి తమ్ముడు మీ అక్కతో సినిమాకి రండి, మీ అక్కతో పాటు మీ కుటుంబాన్ని తీసుకొని రండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రతి మాస్ ఆడియన్ థియేటర్లో విజిల్ వేయకుండా ఉండరు, మాస్ ఆడియన్స్ రండి. అలాగే యూత్ అందరూ గెట్ రెడీ, సినిమాలు లేవని రిలీజ్ కూడా చూస్తున్నాం కదా, మంచి సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది జూలై 4th. అండ్ రిలీజ్ ట్రైలర్ రేపటి నుంచి, రేపు మార్నింగ్ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది యూట్యూబ్లో. టుమారో మార్నింగ్ 10 AM, రేపు మార్నింగ్ 10 AM నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. Thank you so much, Raju Garu, and requesting all of you to come forward for a group picture, Andy.
మా ఈ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దే ప్రెజెంటెడ్ దిస్